తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వర్మ గారికి హ్యాండ్ ఇవ్వటం సమర్థనీయమేనా విష్ణు గారు? సార్ ఇప్పుడు వర్మ గారిని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పని రెండు పార్టీలు కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు పార్టీ అధినేతలు కూడా చెప్పడం జరిగింది. హ్యాండ్ ఇవ్వటము, బలవంతంగా రిటైర్మెంట్ చేయటము, లేకపోతే వదిలేయటము, లేకపోతే యూజ్ అండ్ త్రో చేయటము, ఇదంతా కూడా తెలుగుదేశానికి ఉన్నటువంటి సిద్ధాంతాలే. ఈరోజు కొత్తగా మనం దానికి వాళ్ళ పాప అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే రామయ్య గారిని రాజ్యసభ ఇస్తానని బ్యారేజ్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఇది జరిగిపోతుంది, ఈ మాట కరెక్టు, ఈ నిర్ణయం కరెక్టు, దీని మీద నిలబడతారు, ఈ రకంగా చేస్తారు అని చెప్పని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆ లీడర్లకు అందరూ కూడా తెలుసు, ఇలా జరుగుతుందని కూడా తెలుసు. కాబట్టి ఇదంతా కూడా యూజ్ అండ్ త్రో సిద్ధాంతం నడుస్తుంది తెలుగుదేశంలో. ఎందుకంటే మా జిల్లా నుంచే 4-5 ఉన్నారు స్ట్రాంగ్గా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ చెందినట్టుగా కూడా పత్రికల్లో వస్తుంది. రైట్. అయితే వర్మ గారు ఎట్లా రియాక్ట్ అవుతారంటారు? ఇప్పుడు వర్మ గారికి పవన్ కళ్యాణ్ అడ్డం పడ్డట లేకపోతే ఏంటి అసలు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట విని అక్కడ ఇంకొక ఫోర్సు తయారు కాకుండా, అక్కడ ఇంకొక ఇది తయారు కాకుండా ఆయన చెప్పినప్పటికీ కూడా ఈయన మాట విని పక్కకు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండదు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. వర్మ గారు ఎమ్మెల్సీగా ఇంకొక పవర్ సెంటర్ పిఠాపురంలో తయారైపోతున్న ఉద్దేశంతో అక్కడ నో చెప్పించినట్టుగా క్లియర్ గా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణరాజు మీరేమంటారు? మొత్తం లోకేష్ దే పై చేయంటున్నారు కదా, సంక్షిప్తంగా వర్మ గారికి సంబంధించి వర్మ గారు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి? వర్మ గారికి జరిగిన పరాభవమా, అవమానమా, ఏమంటారు? సార్, ఇక్కడ మండలి అనేది ఒక పెద్దల సభ. ఇటువంటి పెద్దల సభలోకి ఇది చిన్నవాళ్ళను, అంటే అన్ని రకాలుగా ఉన్న చిన్నవాళ్ళని పంపించడం అనే ఒక సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి లోకేష్ గారికి ఇటువంటి అనుకోలేకపోయినప్పుడు కూడా ఆయన పంపించారు. ఇప్పుడు కూడా ఈ నేరస్తులను, లేకపోతే తన అనుంగ అభిమానులను వీళ్లను పంపి ఈ పెద్దల సభను ఒక రకం చెప్పాలంటే చిన్నబుచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది అభిలషణీయంగా అయితే లేదు కేసీఆర్ గారు.